సో స్వీయ ధృవీకరణ పత్రం అనేది మనమే తీసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తానమ్మా. సో వ్యవస్థాపకులకు స్వీయ ధృవీకరణ పత్రం ఆధారంగా నిర్దిష్ట సమయంలో పరిమితుల్లో ఒకే సమయంలో అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు అనుమతిస్తుంది. ఒకే సింగిల్ వెబ్ పోర్టల్ ద్వారా, ఒకే విధానం ద్వారా అన్ని పారిశ్రామిక అనుమతులన్నీ కూడా మీకు అందుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా కానీ కమ్యూనికేట్ అవుతారు. సో విత్ ఇన్ 30 days ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీకు అందుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ 30 days చెప్పే కదా, 30 days లోపల ఉన్నాయి. అంటే ఎటువంటి అడ్డంకులు అనేది సృష్టించాము అని చెప్పేసి మీకు ఒక రెడ్ కార్పెట్ పరుస్తామని చెప్పేసి పిక్చోరియల్గా మీకు రిప్రజెంటేషన్ అనేది ఇస్తున్నాను. ఒక్కసారి చెక్ చేసుకోండి. తద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుంది, ఉపాధి అవకాశాలు అనేది సృష్టించడం జరుగుతుంది, గ్రోత్ రేట్ అనేది పెరుగుతుంది, ప్రొడక్షన్ ఉత్పత్తి కార్యకలాపాలు అనేది పెరుగుతాయి, మనకి జిఎస్డిపి పారిశ్రామిక రంగానికి సంబంధించిన కంట్రిబ్యూషన్ అనేది ఏదైతుందో అది కూడా పెరుగుతుంది. సో టీఎస్ ఐపాస్కి సంబంధించిన సెల్ఫ్ సర్టిఫికేషన్ కనిపిస్తుంది కదా మీకు. సో మనంగా ఆ యొక్క సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.